నరేష్ హత్య కేసులో కీలకమైన ఆడియో బయటకొచ్చింది. స్వాతి ముంబైలో ఉన్న సమయంలో ఇక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి ఆమెను బెదిరిస్తూ మాట్లాడారు. స్వాతి ఇక్కడకు రాకపోతే నరేష్ కుటుంబ సభ్యుల పని పడతా ఉంటూ ఇందులో బెదిరించారు ఆ పోలీస్ అధికారి. ఉన్నారు బతికే ఉన్నారు ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి నాయన దగ్గర పోతే అమ్మాయి నాయన దగ్గరకు ఆయన పోతా అంటే ఆయన పో మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టి రమ్మారా, మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావు చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుంటున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా, నువ్వో నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలియదా? అట్టగా నీ ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీడికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా? సరే. నేను చెప్పినప్పుడు అర్థం, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. నువ్వు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి మీరు ఎవరు మేము ఉన్నాం సార్ అని చెప్పి నేను వస్తాను. పాపం వాళ్ళు వదిలేయచ్చు మరి అది ఎట్లా చేస్తారో నువ్వు 3 రోజుల నుంచి మా కట్టాయిస్తున్నారు మాకు ఇచ్చావు నా పోలీసు వస్తాయి. అది కాదు, వాళ్ళకి ఏ మాట రానప్పుడు మీరు ఎంత వాళ్ళు ఏం చెప్తారు మ్యాథ్స్కి? వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కలిపేసి ఉంటారు సార్ అని వీళ్ళు అంటున్నారు. నేనే చెప్తున్నా వాళ్ళని ఏం అనిపిల్లే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీ దగ్గర కత్తి పెట్టి వాళ్ళు నువ్వు చెప్తున్నావు, మాకు అర్థమైతే మాకు ఎక్కడ చెప్తుంది నేను వెనకాల కత్తి పెట్టి నాకు ఎదురు చేస్తాను నేను. అవునా? అంతేగా కావద్దుగా, అంతేనా కాదా? అంతే. అట్లా కూడా అనుకోవచ్చు, నువ్వు ఉన్నావు అమ్మ అని చెప్పి ఎదురు దిగుతాం మా దగ్గర రావచ్చు తెలిసిందే. ఫోటో దిగి నా కేసు క్లోజ్ అయిపోద్ది. మీది ఏదైనా మాకు. హలో, అది బయలుదేరి డిఎస్పీ ఆఫీస్ గారికి వచ్చేది, నేను ఆడికి వచ్చేస్తాను. వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇందు వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది కాదు, అనవసరంగా ఇప్పుడు రాజేశ్వరి భర్తను కొడుతున్నాం. ఇబ్బంది రావద్దని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. అక్కడ వరకు రాదు, ఇక్కడ చేసి అక్కడ కొట్టంటే నువ్వు భారతదేశం వాళ్ళు పెట్టి నేను ఇప్పుడు వీళ్ళకు ఆత్మకూరులో కేసు అయితే నేను అమెరికాలో బతికే ఉన్నా సార్ ఫోన్ చేసి అయిపోయిందా? అది కాదుగా చట్టం, అది కాదుగా నువ్వు చెప్పేది నేను స్టేట్మెంట్ తీసుకునేది అంటే అది కానీ మ్యారేజ్ ఇక్కడ వేసుకున్నా కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేసిన. నువ్వు ఆయనే చేసుకోగలిగి మాకు జిరాక్స్ కూడా తీసుకోరా, తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పాలి మాకు. నేను బలవంతం ఎవరు బలవంతం అని నేను నా ఇష్టపడితే తెలియజేస్తున్నాను, నాకు ఏజ్ ఉందంటే నువ్వు టెక్నాలజీ పెట్టు. అయితే నేను అంతే ఒకటే ముచ్చట, అంటే ఒక మాట పెట్టేసి వెళ్ళిపోను అంతే. నీకు రావద్దు, ఇంకా నేను కాపాడబాడి నా ఆగాలి చక్క పోలీసులు రా వచ్చే ముందే వాళ్ళ పోలీసులు కలిపిస్తారు. సరే అంతేనా? బయలుదేరి రాలి, నీకు భయపడదాకా నేను ఉన్నా నీ వెనకాల. సరే, నేను చెప్పి నెక్స్ట్ నాడు అందరూ రిలీజ్ చేయాలి. 100%. సరే. అవును. 2 నిమిషాల 40 సెకండ్ల పాటు ఈ ఫోన్ కాల్ స్వాతి అలాగే ఒక అన్నోన్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఒక ఎస్ఐతో మాట్లాడుతున్నావు తెలుసా అన్నట్టుగా చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మాట్లాడుతున్నది ఒక సబ్ ఇన్స్పెక్టర్ అనేది అర్థమవుతోంది. స్వాతి కేసులో పోలీసులే స్వయంగా సెటిల్మెంట్కు దిగారని ఈ ఆడియోతో స్పష్టమైందని ఆరోపణలు వస్తున్నాయి. నరేష్ బంధువులు కూడా తొలి నుంచి ఇదే చెప్తూ వస్తున్నారు. అయితే స్వాతిని బెదిరించిన పోలీసు అధికారి ఎవరో తేలాల్సి ఉంది. ఈ బెదిరింపుల తర్వాతే స్వాతి నరేష్ భువనగిరికి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఈ నెల 2వ తేదీన భువనగిరికి వచ్చారు ఈ నవ దంపతులిద్దరూ. అదే రోజున నరేష్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆ తర్వాత స్వాతి పొలంలోనే కాలి బూడిదయ్యాడు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి నరేష్ని అతి దారుణంగా హత్య చేసి శవాన్ని తగలబెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నరేష్ హత్యపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు ఆ వివరాలు నిన్న సాయంత్రం వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. ఆ 2 వీలర్ ఎక్కి ఒక రాడ్ కూడా ఈ శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ రాడ్ శ్రీనివాసరెడ్డి బండి డ్రైవ్ చేస్తూ ఈ సాతిరెడ్డి వెనుక ఉన్న వాళ్ళు ఇద్దరం ఆ మోటార్ సైకిల్ ఎవరి ఆయనకి పక్కా ఇచ్చేసి చేయాలా, వాళ్ళ మా ఇంటి ముందు ఎందుకు తిరుగుతున్నారు, సో వాళ్ళని పట్టుకోవాలా ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వాళ్ళకు ఈ నరేష్ కనపడ్డారు. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ఈ ఇద్దరం శ్రీనివాసరెడ్డి అండ్ సత్తిరెడ్డి ఆయనకి ప్రశ్నించి ఆయనకి మధ్యలో కూర్చోపెట్టి
వాళ్ళ పొలాలకి ఒక బావి ఉంది, అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ సాతిరెడ్డి అండ్ నరేష్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ సమయంలో ఈ శ్రీనివాస్ రెడ్డి వెనక నుంచి ఈ నరేష్ మీద దాడి చేశారు. ఇక్కడ మన హెడ్ వెనక భాగం నెక్ దగ్గర ఒకటి రాడ్ డిబ్బాతో ఆయన అక్కడ స్పాట్లో డైడ్ ఆన్ ద స్పాట్. తర్వాత అక్కడి నుంచి శవానికి వాళ్ళు పక్కన కందిపప్పుది ఉన్నాయి వాళ్ళకి. సో అక్కడ ముందుగా తగలపెట్టారు. అది పూర్తిగా బాడీ అది బండ్ కాలే. సో మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఆ బండి 2 వీలర్ బండి ఎక్కి ఆత్మకూరు వెళ్ళారు. ఆత్మకూరులో పెట్రోల్ బంక్లో ఒక 5 లీటర్ పెట్రోల్ క్యాన్లో పెట్రోల్ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఆ పొలానికి వచ్చి మళ్ళీ కొన్ని టైర్స్ పెట్టారు, కింద టైర్స్ మళ్ళీ శవాన్ని పెట్టి మళ్ళీ దాని మీద ఇంకా టైర్స్ పెట్టి ఈ పెట్రోల్ దాని మీద పోసి పూర్తిగా దే హ్యావ్ బర్న్ దట్ బాడీ. అయితే నరేష్ హత్య కేసులో ఇంకా వీడని చిక్కుముడులు ఎన్నో ఉన్నాయి. నరేష్ హత్య జరిగిన రోజు అతడితో వచ్చిన తెల్ల చొక్కా వ్యక్తి ఎవరు, అసలు నరేష్ హత్య జరిగిన విషయం స్వాతికి తెలుసా లేదా, ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉందంటున్నారు పోలీసులు. కొన్ని క్వశ్చన్స్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం స్వాతికి తెలుసు తెలియదు అది ఒకటి. వాళ్ళు ఇద్దరు అక్యూజ్ కూడా స్వాతికు తెలియదు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఈ వైట్ షర్ట్ వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఎవరు, ఆ నరేష్ ఫ్రెండా, అదర్వైజ్ ఇంకా ఎవరు వాళ్ళు ఎంగేజ్ చేశారు నరేష్ కోసం, అదే నా డౌట్ అది. సో దానికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో జవాబు దొరకాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయని పోలీసులు చెబుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక ఆడియో టేపు బయటకు వచ్చింది. ఈ ఆడియో టేపులో స్వాతిని బెదిరిస్తూ ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మాట్లాడిన మాటలు విన్నాము. తిరిగి ఒకసారి మీకోసం ఆ ఆడియోని ప్లే చేస్తాము. ఆ ఆడియోలో చాలా స్పష్టంగా స్వాతిని ఆ సబ్ ఇన్స్పెక్టర్ బెదిరించాడు. మీ ఇద్దరు బ్రతికే ఉన్నారు, లేకపోతే మీ ఇద్దరు ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు అని తెలియడం కోసం మాకు ఒక ఫోటోగ్రాఫ్ అయినా పంపించమన్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రూఫ్ ఇమ్మని చెప్పి అతను కోరాడు. అప్పుడే నరేష్ తల్లిదండ్రులని మా కస్టడీ నుంచి వదిలేస్తామని చెప్పారు. అలా చేస్తే వదిలేస్తారా అని స్వాతి కూడా అందుకు అంగీకరించినట్టుగా ఆ సంభాషణ బట్టి మనకు అర్థమవుతుంది. తిరిగి ఒక్కసారి నరేష్ హత్య కేసులో కీలకమైన ఆ ఆడియో టేపుని విందాం. మీరు ఉన్నారు, బతికే ఉన్నారు, ఒక ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి నాయన దగ్గర పోతే అమ్మాయి నాయన దగ్గర పో, ఆయన కూడా పోతా అంటే ఆయన కూడా పో, మీ ఇష్టం అది. ఎందుకు నేను ఇక్కడ అంటే ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టుకున్నారా, మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావా చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుంటున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా, నువ్వో నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలవదా? అట్టగా నీ ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీడికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా, సరే. నేను చెప్పినప్పుడు అడగా, నేను చెప్పి నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. నువ్వు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి మీ దగ్గర మేము ఉన్నాం సార్ అని చెప్పి అర్థించాలి. నేను వస్తాను పాపం వాళ్ళు వదిలేయచ్చు మరి. అది ఎట్లా చేస్తారో నువ్వు 3 రోజులు మా కట్టాయిస్తున్నారు, మాకు నేను ఇచ్చా పోలీస్ చేస్తాయి. అది కాదు, వాళ్ళకి ఏ మాట రానప్పుడు మీరు ఎంత వాళ్ళు ఏం చెప్తారు మ్యాథ్స్కి? వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కలిపేసి ఉంటారు సార్ అని వీళ్ళు అంటున్నారు. నేనే చెప్తున్నా వాళ్ళకి ఏం మంచిలే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ దగ్గర కత్తి పెట్టి వాళ్ళు నువ్వు చెప్తున్నావు, మాకు ఏమర్థమైతే మాకు ఎక్కడ చెప్తుంది, నేను వెనకాల కత్తి పెట్టి మరి ఎదురు చేస్తాను నేను. అవునా, అంతేగా కావద్దుగా, అంతేనా కాదా? అంతే. అట్లా కూడా అనుకోవచ్చు, నువ్వు ఉన్నావు అమ్మ అని చెప్పి ఎదురు చేస్తాం, మా దగ్గర రావచ్చు తెలిసిందే దిగి నా కేసు క్లోజ్ అయిపోద్ది. మీరు ఏదైనా మాకు హలో అది మీరు బయలుదేరి డిఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చేయాలి, నేను ఆడికి వచ్చేస్తాను. వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఎన్ని వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అవునా, మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది కాదు, అనవసరంగా ఇప్పుడు రాజేశ్వరి భర్తను కొడుతున్నాం. ఇబ్బంది రావద్దని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. అక్కడ వరకు రాదు, ఇక్కడ చేసి అక్కడ కొట్టండి. నువ్వు భారతదేశం వాళ్ళు పెట్టి
నేను ఇప్పుడు వీళ్ళకు ఆత్మకూరులో కేసు అయితే నేను అమెరికాలో బతికే ఉన్నా సార్ ఫోన్ చేసి అయిపోయిందా? అలా కాదుగా చెప్పాలి కాదుగా, నువ్వు చెప్పేది నీ స్టేట్మెంట్ తీసుకునేది ఉంటుంది. అంటే అది కానీ మ్యారేజ్ ఇక్కడనే వేసుకున్నా కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేసిన. నువ్వు ఆయనే చేసుకోగలిగి మాకు జిరాక్స్ కవర్ తీసుకురా, తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పాలి మాకు. నేను ఎవరు బలవంతం అని నేను నా ఇష్టపడితే పెళ్లి చేస్తున్నాను, నాకు ఏజ్ ఉందంటే నువ్వు టెక్నాలజీ పెట్టు. అయితే ఎందుకు అంతే ఒకటే ముచ్చట, అంటే ఒక మాట పెట్టేసి వెళ్ళిపోను అంతే. నీకు రావద్దు ఇంత నేను కాపాడే బాడీ నా కాదు. చక్కగా పోలీసులు రా, వాళ్ళు వచ్చే ముందే అక్కడ పోలీసు కలిపిస్తారు. సరే అంతేనా? బయలుదేరి రాలి, నీకు భయపడదాకా నేను ఉన్నా నీ వెనకాల. సరే నేను చెప్పి నెక్స్ట్ నైట్ అందరూ రిలీజ్ చేయాలి. 100%. సరే. అవును. ఈ కాన్వర్జేషన్ బట్టి తెలుస్తోంది ఆ పోలీస్ అధికారి స్వాతి నరేష్లు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఈ డైలాగ్ అంతా చేసినట్టుగా మనకి దాన్ని బట్టి అర్థమవుతోంది. మీరెక్కడో అమెరికాలో క్షేమంగా ఉన్నామంటే సరిపోదు, మాకు ఫోటోగ్రాఫ్ కావాలి, లేకపోతే మాకు ఒక ఇది కావాలి, లేకుండా మేము అది ఎలా నిర్ధారిస్తాము, ఒకవేళ అది గనక చెయ్యకపోతే ఇక్కడ వీళ్ళ పని అవుతుంది అని చెప్పి బెదిరిస్తూ అన్న మాటల్ని మనం వింటున్నాము. దీన్ని బట్టి స్వాతి సెల్ఫీ వీడియోలో వస్తూ అన్న ఆ వీడియో కూడా అనుమానాస్పదంగా ఉంది. నరేష్ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టండి అని ఆమె పోలీస్ చెప్తున్న దానికి అంగీకరిస్తోంది అంటే నరేష్ తల్లిదండ్రులు కట్నం కోసం నన్ను బెదిరించారు అని చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం? ఈ రెండు కాంట్రాడిక్టరీగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి పోలీసులు ఈ కేసులో ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత శ్రీనివాసరెడ్డికి ఫర్గా సెటిల్ చేయడానికి అన్నట్టుగా ప్రవర్తించారు, ఎంత సెల్ఫీ వీడియో కరెక్టు అన్నది కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కాంట్రాడిక్టరీకి పోలీసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సో మొత్తానికి పరువే ప్రాణం తీసినట్టుగా అయింది. స్వాతిని ప్రేమించిన నరేష్ ఆమె తండ్రి పగకు బూడిదిగా మారాడు. కేవలం తక్కువ కులం వాడైనందుకు స్వాతి తండ్రి ఆగ్రహానికి నరేష్ బలైపోయాడు. సో ఈ 2.5 నిమిషాల పోలీస్ అధికారి స్వాతి ఆడియో టేపు ఇప్పుడు లేటెస్ట్ సంచలనంగా మారింది. ఈ ఆడియో టేపు మాటల్ని బట్టి స్వాతి నరేష్ తల్లిదండ్రుల కోసం తాపత్రయపడుతున్నట్టుగా, వాళ్ళ క్షేమం కోసం తాపత్రయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ సెల్ఫీ వీడియో మాత్రం, సెల్ఫీ అని చెప్పుకుంటున్న వీడియోలో మాత్రం స్వాతి తల్లిదండ్రులు, నరేష్ తల్లిదండ్రులు కట్నం కోసం వేధించినట్టుగా చెప్తోంది. ఈ రెండు కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. తాను ముంబైలో ఉన్నానని చెప్పకుండా సర్టిఫికేట్ల ఆధారంగా అంతా మేము ప్రాపర్గానే ఉన్నాము, ప్రాపర్గానే మ్యారేజ్ చేసుకున్నామని చెప్తే, భారతదేశం వదిలేసి ఎక్కడో అమెరికా వెళ్ళిపోయి మేము క్షేమంగా ఉన్నామంటే సరిపోదు. సో ఆ డీటెయిల్ మాకు కావాలి అని పోలీస్ అధికారి చెబుతున్నాడు అంటే శ్రీనివాసరెడ్డి పోలీస్ అధికారుల త్రూ వాళ్ళ ఐడెంటిఫికేషన్, వాళ్ళ వేరేబోట్స్ తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంగా దీన్ని అనుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ డైలాగ్ని బట్టి అర్థమవుతోంది. సో ఆడియో టేప్కి వీడియో టేప్కి మధ్య పొంతన కుదరట్లేదు. దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.